హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. చెల్లి అయితే తన స్టైల్‌లో ఎగ్ బిర్యానీ చేసిందండి. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఉందండి జైరే వ్లాగ్స్. ప్లీజ్ ఫాలో. బిర్యానీకి కావాల్సినన్ని రెడీ చేసి పెట్టుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఫ్రై చేద్దాం. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం. ముందుగా ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్‌ని ఫ్రై చేద్దాము. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం రైస్‌కి కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. మనకి ఎగ్ గ్రేవీ ప్రిపేర్ అయ్యేలోపు మనకి బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ముందుగా మనం ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బిర్యానీ గ్రేవీకి మనం రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2, 3 టేబుల్ స్పూన్ తీసుకొని, అది కూడా వేగాక ఒక 2, 3 ప్యాకెట్స్ ఆఫ్ కర్డ్ ఆర్ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ అయినా సరే వేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. వేసుకొని నెక్స్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత జీరా పౌడర్, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా, మన దగ్గర ఏమైనా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిసేపు ఆ గ్రేవీ మొత్తం ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఈ ఎగ్స్ కొంచెం ఆ ఫ్లేవర్ మొత్తం తీసుకునేంత వరకు ఒక 10 మినిట్స్ బాయిల్ చేద్దాం. బిర్యానీ రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో కొంచెం గీ అప్లై చేసుకోవాలి. గీ అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఓవర్ హీట్ అయినా సరే కొద్దిగా సేపు మనం స్టవ్ పైన పెట్టేసినా సరే అది మాడిపోకుండా ఉంటుంది. సో, రైస్ వేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ గ్రేవీని కూడా కొద్దిగా వేసుకుంటూ ఒక 2, 3 లేయర్స్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉంచేసుకుంటే ఈ గ్రేవీ అనేది రైస్ బాగా అబ్జర్వ్ చేసుకొని మనకు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. 15 మినిట్స్ అయిపోయింది. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ కూడా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా రుచిగా ఉంది. మా అక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.